ఈరోజు అసలు టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పేపర్లు 10వ తరగతి 7వ తరగతి పేపర్ల కంటే అధ్వానంగా దిద్దేనండి. నేను ఏ రకంగా చెప్తున్నా అంటే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, అంటే వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా. ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ అంటే యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి మీకు చెప్తాను. అంటే వాళ్ళకు కూడా యూపీఎస్సీ యాస్పిరెంట్స్కి సైతము 430, 440 మార్కులు వస్తాయి. వేరే ఇక్కడ స్టేట్ టాపర్కి 500 మార్కులు వస్తాయి, 550 మార్కులు వస్తాయి. అంటే ఏంది వ్యత్యాసం? ఇప్పుడు కొంత వేరియేషన్, ఒక 10 మార్కులు 5 మార్కులు ఉంటే అది వేరు. కానీ యూపీఎస్సీ పాస్ అయ్యి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఏంటంటే చూడండి, అన్ని సబ్జెక్టులో 91, 85, 95, 61, 60 వస్తాయి. జనరల్ ఎస్ఏలో 47 వస్తాయి. ఇది కాకుండా ఇంకా చాలా దుర్మార్గం ఏంటంటే, ఒక యాస్పిరెంట్ రాసినటువంటి పేపర్కి మీరు చూడండి, ఎస్ఏకి 51 మార్కులు వస్తాయి. తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 0, కల్చర్ అండ్ జాగ్రఫీలో 1, తెలంగాణ మూమెంట్లో 4 మార్కులు. వీళ్ళంతా ఎవరు? ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చినటువంటి వాళ్ళు. లక్షల మంది రాస్తే దాంట్లో వాళ్ళు రాసినటువంటి పరీక్ష పత్రాల ద్వారా వాళ్ళు క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చిన, అంటే ఎంతో కొంత నాలెడ్జ్ టాలెంట్ ఉన్న వాళ్ళే కదా. ఎస్ అంటే ఇక్కడనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన వాళ్ళకి 0 మార్కులు 1 మార్క్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే కాదు. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా టీజీపీఎస్సీ అడుగుతున్నది. కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే నేను ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. పక్క రోల్ నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు. ఇట్లా సుమారుగా ఒక 1300 కేసెస్లో జరిగిందండి. పక్క రూల్ నెంబర్లు ఉంటే సేమ్ మార్క్స్ రావడం అనేది అన్ని కేసెస్లో జరిగింది. ఇది చూడండి, ఒక యాస్పిరెంట్ జనరల్ ఇంగ్లీష్లో 115, హిస్టరీలో 77, కాన్స్టిట్యూషన్లో 84, ఎకానమీలో 97, సైన్స్ అండ్ టెక్నాలజీలో 69, జనరల్ ఎస్ఏలో 11 మార్కులు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇదే కాదండి, మీరు సెంటర్ నెంబర్ 18 10% సక్సెస్ రేట్, అంటే రాసినటువంటి వాళ్ళలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. ఓకే. సెంటర్ నెంబర్ 4 0.2%. కొన్ని సెంటర్లలోనేమో విపరీతంగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు పోస్ట్కి. కొన్ని సెంటర్లో అసలు ఒకరు కూడా క్వాలిఫై కావాలి, లేకపోతే ఒకరో ఇద్దరు అరకొరగా. సెంటర్ నెంబర్ 18, 19లో కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర పడినటువంటి సెంటర్స్లో 74 మంది క్వాలిఫై అయ్యారండి. వేరే అదర్ సెంటర్స్లో 0, 1, 2. ఇప్పుడు మీరు ర్యాండమ్గా క్యాండిడేట్స్ని డిఫరెంట్ సెంటర్స్లో వేసినప్పుడు యావరేజ్గా రావాలి కదా రిజల్ట్. ఒక సెంటర్లో 10 మంది క్వాలిఫై అయితే ఇంకో సెంటర్లో కూడా 10, 11, 8, 9. ఒక సెంటర్లో కూర్చునే వాళ్ళు ఏమి ఒకే క్లాస్లో చదువుకున్న వాళ్ళు కాదు, ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు కాదు. సో ఇదంతా ర్యాండమ్గా జరిగింది. కానీ మరి రిజల్ట్స్ విషయానికి వస్తే మరి వీళ్ళు ఫలితాలు ఎట్లా చూపిస్తున్నారని అంటే మీరు చెప్తున్నదే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్ని ప్రూఫ్లతో సహా నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారు. ఏమని? నువ్వు 7 రోజులలో నువ్వు రిప్లై ఇవ్వాలి. నేను 3 రోజుల్లో రిప్లై ఇచ్చిన. కానీ మరి మీ 7 రోజులలో మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారా? ఇచ్చిందా? మీకు బాధ్యత లేదా? తర్వాత నువ్వేం మాట్లాడద్దు, నువ్వే నన్ను మాట్లాడొద్దు అన్నానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రాన్ని హరించేటువంటి అధికారం మీకు లేదు. నేను మాట్లాడినటువంటి దాన్ని మొత్తం పోస్ట్ మార్టం చేసి 4 పేజీలు రాసింది మొత్తం వివరణ. నువ్వు ఇట్లన్నావు, మా పరువంత పోయింది, నువ్వు అట్లన్నావు, మా పరువంత పోయింది అని రాసి 4 పేజీల వివరణ నేను దీన్ని కోరిన. దీని మీద అంటే నేను మాట్లాడినటువంటి ప్రతి పదాన్ని అక్షరాన్ని ఒడిసిపట్టి మరి దాని బేసిస్ మీద ఒక లెటర్ తయారు చేసి వీటన్నిటి మాకు సమాధానం చెప్పాలని చెప్పాను. దీని మీద ఉన్న దృష్టి మీకు వాల్యుయేషన్ మీద ఉంటే, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసేటువంటి దృష్టి మీకు ప్రశ్నాపత్రాలు దిద్దేటువంటి దాని మీద ఉంటే ఈరోజు ఎంత అద్భుతంగా ఫలితం వచ్చేదండి.